స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి 23వ కీర్తన భక్తుడైన దావీదు రచించినటువంటి 23వ కీర్తన మొదటి చరణాన్ని నేనే చదువుతున్నాను. దయచేసి అందరూ కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి చూడవలసిందిగా మనం చేస్తున్నాము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడలో ఆశీర్వదించునుగాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇగో పెదవసల ప్రాంతాన్ని బట్టి మీకు వందనాలు, చేరిన సంఘం అంతటిని బట్టి మీకు స్తోత్రాలు. ఈ పరిశుద్ధ ఆదివారం మందు మమ్మల్ని సజీవులుగా కాపాడి నీ సన్నిధికి నడిపించినందుకు వందనాలు. చదవబడిన లేఖనము ద్వారా నీ దాసుని అభిషేకించి బలపరిచి నీ శక్తితో నింపి నీ ఆత్మతో వాడుకుని నీ ప్రజలందరికీ మేలు కలుగునట్లుగా, వినుచున్న ప్రతి వారికి క్షేమము కలుగునట్లుగా నీవే మాట్లాడమని, ప్రతి అపవాది కార్యమును లయపరిచి మీరే మహిమ పొందుకోమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభుని ఆరాధించడానికి వచ్చిన మీ అందరికీ, లైవ్లో ఉన్న వారికి యేసయ్య నామములో హృదయపూర్వకమైన వందనాలు. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 2 సందేశాలు మనకి ఉన్నవి కనుక మొదటి సందేశంగా త్వరగా ముగించి బలలోనికి నడిపిస్తాను. అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఉందాం. హల్లెలూయా. భక్తుడైనటువంటి దావీదు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఏంటి, అట్టడుగు స్థాయి తన జీవితం. అసలు ఆ దావీదుకి తన తండ్రి స్థానం, తన ఇంటిలో తన అన్నదమ్ములు ఎదుట, తండ్రి ఎదుట స్థానం లేదు దావీదుకి. సమూయేలు ప్రవక్త బెత్లెహేముకు వెళ్ళినప్పుడు దావీదు తండ్రి అయినటువంటి యెష్షయి ఏంటి, దైవజనుడు వస్తున్నాడు, ప్రవక్త వస్తున్నాడు, నా బిడ్డలందరికీ ప్రార్థన చేపిద్దామని, నా బిడ్డలందరికీ దీవెన కలిగి చేద్దామని అందరినీ తోడుకొని వచ్చాడు, ఒక్క దావీదుని తప్ప. వినాలి శ్రద్ధగా. ఏంటి అంటే, దావీదుకి తన కుటుంబంలో ఎలాంటి విలువ లేదు, ఎలాంటి గౌరవం లేదు, ఎలాంటి స్థాయి లేదు. పైగా దావీదు ఎలాంటి వృత్తిని కలిగిన వాడిగా ఉన్నాడు అంటే, పిల్లలు మీరు కూడా వినాలి, కొంచెం వాక్యం వినాలి. మీరు పల్స్గా అక్కడెక్కడ ఉన్నారు. దావీదుకు ఎలాంటి స్థాయి స్థానం లేదు, పైగా తన వృత్తి గొర్రెలను కాస్తున్నటువంటి వాడు. అటువంటి దావీదు రాజు ఎలా కాగలిగాడు? అలాంటి దావీదు ఒక ప్రవక్తగా, దీర్ఘదర్శిగా, గొప్ప దైవజనుడిగా ఎలా కాగలిగాడు అని అంటే, దావీదుకు కాపరి ఎవరో వారిని బట్టి ఇదంతా జరిగింది. హల్లెలూయా. అందుకే ఈ ప్రసంగానికి పేరు ఏంటంటే, ఎవరు నీ కాపరి? హూ ఇస్ ద లీడర్? నాయకుడు కావచ్చు, కాపరి కావచ్చు, యజమానుడు కావచ్చు. హల్లెలూయా. అంటే నా కాపరి, యెహోవా నా కాపరి అని సాక్ష్యం ఇస్తున్నాడు దావీదు. అటువంటి దావీదు ఈరోజు ఇంత ఘనుడుగా, గొప్పవాడుగా ఏంటి, క్రైస్తవ సమాజం అంత నోట ఘనపరచబడే స్థాయిలోకి వెళ్ళాడంటే తన కాపరి అలాంటి వాడు, కాపరిని బెట్టి మాట. హల్లెలూయా. కుటుంబంలోనే విలువ లేకపోతే ఎలా అండి? చాలా మంది ఒక సామెత అంటారు, ఎంట గలిచి రచ్చగెలవాలని. నిజమేనా? అది నిజమేనా? ఇంట గెలిచి రచ్చగెలచాలి అంటారు. ఏంటి అది ఎలా సాధ్యమవుతుంది? ఏ ప్రవక్త తన దేశంలో ఇతడు కాడని బైబిల్ చెప్పింది. అంటే ఇంట గెలిచి రచ్చగెలచాలంటే మన ఇంట్లో వాళ్ళందరినీ కూడా మన కంట్రోల్లో పెట్టుకొని అప్పుడు మన సమాజంలోకి వెళ్ళి మాట్లాడాలంటే అవుతుందా? వింటారా? అది సాధ్యం కాదు. ఏంటి మరి అలా అనుకుంటే దావీదు, మరి తన ఇంట్లో వాళ్ళు, దావీదుకి స్థానం లేదు, చోటు లేదు. అందుకే కొన్ని సామెతలు కట్ కాదు, ఏదో బాగుంది ఇలా పలకడం అనేటువంటి ఒక విధానం పెట్టేశారు. కానీ అందరి కుటుంబాలు మన కుటుంబాలు మనకు నచ్చినట్లుగా ఉండాలంటే కష్టము. ఒక్కొక్క కుటుంబంలో అండి ఉన్న నాలుగు రకాల ఆలోచనతో ఉంటారు. కనుక దేవుణ్ణి కలిగినటువంటి వ్యక్తులే రకరకాల ఆలోచనతో ఉంటే, దేవుణ్ణి కలిగిన వారు, దేవుణ్ణి కలగలేనటువంటి వారు ఒక కుటుంబంగా ఉన్నప్పుడు ఒకే మాట, ఒకే బాట, ఒకే ఆలోచన ఎలా కలుగుతుంది?
కలగదు మాట. ఎందుకంటే వాళ్ళ కాపరి వేరే, వాళ్ళ ఆలోచనలు నడిపించేటువంటి వారు వేరే, నీ ఆలోచనకు నీకు నాయకుడు నీ కాపరి వేరే. కనుక చాలా షార్ట్గానే ఈ మెసేజ్ని ముగించి మనం బలలో పాలు పంపులు పొందుదాం. కనుక అందుకే నేను గ్రూప్లో పెట్టాను, పెద్దవాళ్ళు నేను త్వరగానే వస్తాను, అందరూ సమయానికి కొనుక్కోండి అని గ్రూప్లో పెట్టాను నేను. మరి ఎంతమంది చూసారో తెలియదు. అంటే చాలామంది పాస్ట్గా 11:30 వస్తారులే పర్లేదు, ఇలాగ పాటలు అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్దామని అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఏంటి, దేవుని సన్నిధిలో మనం ముందుగా రావడం వల్ల కలిగే నష్టం ఏమీ లేదు. పెద్దల కాడ ఆయన దగ్గరకు రావడం మనకెంతో దీవెన, ఆశీర్వాదం కూడా, కృప దొరుకుతుంది మనకు మాట. హల్లెలూయా. కనుక ఎవరు నీ కాపరి, ఇది అంశం మాట. ఈరోజు దేవుడే మనందరికీ దేవుడే, యేసు ప్రభువారే మనకు దేవుడు. కానీ ఆయన ఏం చెప్పాడు చూడండి, 32వ కీర్తన 33వ కీర్తన 12వ చరణం. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకును జనులు ధన్యులు. 2 సంగతులు ఉన్నాయి ఇక్కడ. మొట్టమొదటిది ఏంటంట, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులంట. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ధన్యులు అవ్వాలంటే ఏమవ్వాలంట, మనకి దేవుడుగా ఉండాలంట. యెహోవా మనకు దేవుడిగా ఉండాలంట, అలా ధన్యులు అవుతామంట. రెండోది ఏమన్నాడు, ఆయన ఏంటంటే తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులంట. అయితే ఈరోజు మొదటి మాట అందరి పట్ల నెరవేరింది. మనందరికీ దేవుడు రక్షకుడుగా ఉన్నాడు. ఓకే, ఇది అందరి పట్ల నెరవేరుతుంది. కానీ ఆ రక్షకుడు ఆయనకు స్వాస్థ్యముగా మనల్ని అందరినీ ఏర్పాటు చేసుకున్నాడా? చెప్పాలి. ఆయన మనందరికీ దేవుడే, కానీ ఆ దేవుడు మనందరినీ తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న వారే ధన్యులంట. అంటే స్వాస్థ్యముగా ఏర్పరచు లేని వారు ధన్యులు కాదు. వాళ్ళు ప్రభు రాకడ సమీపిస్తున్నప్పుడు వాళ్ళు బళ్ళు వాళ్ళు అయిపోతున్నటువంటి పరిస్థితి మాట. అందుకని యెహోవా నా కాపరి అన్నాడు దావీదులాగా ఈరోజు అందరికీ కాపరి ఆయనే కావచ్చు. అయితే దావీదు కాపరి విధానం ఏంటంటే, దావీదు దేవుణ్ణి తనకు కాపరిగా చేసుకుని ఏం చేశాడంటే, ఆ కాపరత్వములో ఆ నాయకత్వములో అలాగున తను వెంబడించాడు, నడిచాడు మాట. ఈరోజు దేవుణ్ణి నమ్ముకుంటున్నారు ప్రజలు, దేవుడు చెప్పినట్లుగా వినడం ఇష్టం లేదు, దేవుడి ఆలోచన ఇష్టం లేదు. మనం గుడికి వెళ్తాం, క్రైస్తవులం, బాప్తిజం తీసుకున్నాం, దేవుని వాక్యం వింటాం అంతే. మిగిలినవన్నీ కూడా మన సొంత ఆలోచన అనేది ఒకటి ఉంటుంది, మన సొంత ఉద్దేశం అనేది ఒకటి ఉంటుంది, దాని ప్రకారంగా మనం వెళ్తాం. అందుకని దావీదులు కాలేకపోతున్నారు. ఏంటి, గొర్రెలు కాసుకున్నటువంటి విలువ లేనటువంటి కుటుంబంలోనే విలువ లేని ఆ స్థాయిలో ఉన్న దావీదు అంత ప్రముఖుడుగా, గొప్పవాడుగా, ఘనుడుగా, రాజుగా, దీర్ఘదర్శిగా, ప్రవక్తగా ఇన్ని క్వాలిటీస్ కలిగిన స్థాయిలోనికి ఎలా వెళ్ళిపోయాడైనా? ఎవరికైనా లంచ్ ఇచ్చాడా? ఎవరినన్నా పట్టుకున్నాడా అంటే నిజమే. ఎవరిని పట్టుకున్నాడంటే జీవము కలిగిన దేవుని పాదాలు పట్టుకున్నాడు. ఈ భూమి మీద ఎవరు అసలైన ధన్యులంటే ఏంటి, నాలో నీలో మన అందరిలో లోపాలు ఉంటాయి. లోపాలు లేని మనిషి ఎవరు ఉండరు మాట. అయితే దేవుని పాద సన్నిధిలో మన లోపాలు మనం తీసేసుకోవాలి, వాళ్ళు ధన్యులు అవుతారు మాట. ఆయన పాద సన్నిధిలో మన పాదాలు మన లోపాలు మనం తీసుకోవాలి. ఏంటి, అప్పటి వరకు యాకోబుకి ఎలాంటి గౌరవం, విలువ, ఘనత లేదు. యుబేకురేవు దగ్గరకు వచ్చిన తర్వాత యాకోబు జీవితానికి ఘనత వచ్చింది. అప్పటి వరకు ఆస్తి అంతస్తు ఉంది యాకోబుకి, కానీ విలువ లేదు, ఘనత లేదు. కానీ ఆయన పాదాలు దొరికిన తర్వాత ఘనుడైపోయాడు. అందుకనే బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది. అంటే ఆ మాట చదువుతున్నప్పుడు అంత ఇష్టం ఉండదు, కానీ ఆ మాట చాలా ప్రాముఖ్యమైనది. ఏ మాట అంటే, పాపాత్మురాలైనటువంటి స్త్రీ లోకాసువార్తలో మనకు కనబడుతుంది. ముందే చెప్పింది ఏమనంట, ఏ స్త్రీ అంట, గనురాలైన స్త్రీ కూడా ఉంది బైబిల్లో కదా. కానీ ఆమె కోసం లోకాసువార్త చెప్పింది ఏంటంటే పాపాత్మురాలైన స్త్రీ అట. చెప్పండి, ఆ స్త్రీనే పాపాత్మురాలుగా ఊరందరికీ తెలిసింది. ఇప్పుడు ఆ స్త్రీని ఎవరైనా గౌరవిస్తారా, గొప్ప చేస్తారా, ప్రేమిస్తారా? అటువంటి స్త్రీకి యేసయ్య పాదాలు దొరికాయి. యేసయ్య పాదాల దగ్గరికి వెళ్ళి కన్నీరు కార్చి ఆ పాదాలను అంటే కడుగుతూ ఉన్నదట. ఆమెనేమో పాపం 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 అని వస్తుంది లోకం. ఆమెకి దేవుడు ఎలాంటి భాగ్యం ఇచ్చాడు?
ఆమె కన్నీళ్లు యేసయ్య పాదాలు కడిగే అవకాశం ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు కూడా ఆమె పాపాత్మురాలనే స్త్రీయేనా? కాదు. ఇప్పుడు యేసయ్య పాదాలను కడగగలిగిన గొప్ప స్థాయిని పొందుకున్న స్త్రీ అంతే. అందుకంటున్నాను, లోపము చూస్తూ ఆగిపోతుంది, కానీ యేసు నీ లోపాన్ని తీసి చూపిస్తాడు అన్నమాట. హల్లెలూయా. ఈ కంపేరింగ్ అనేది మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. అందరూ లోపాలతో ఉంటారు, కానీ లోపము తీయడానికి దేవుడు వచ్చాడు, నిన్ను లోపరహితుడిగా చేయడానికి దేవుడు వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి తన తలకురులతో కన్నీళ్లతో పాదాలు కడిగి, తన తలకురులతో తల వెంట్రుకలతో యేసయ్య పాదాలు తుడుస్తుంది. తన విలువైన సంపదను తీసుకొని వచ్చి ఒక అత్తరు కొని, విలువైనటువంటి అత్తరు కొని యేసయ్య పాదాలు పూస్తుంది అన్నమాట. సీమోను ఇంటిలో ఆ భోజన పంక్తిలో సువాసన ఇలా అద్భుతమైన వచ్చాను నా పాట మీకు. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అత్తరుతో అభిషేకం చేసిన యేసయ్యకు సువాసన ఇల్లంత సువాసన. ఒక అద్భుతమైన పాట అన్నమాట. అలాగన మన జీవితంలో కొన్ని ఇబ్బందులు, కష్టాలు, బాధలు, నష్టాలు అన్నీ ఉంటాయి మానవ జీవితం అన్న తర్వాత. ఇలా ఉంటూనే మన జీవితం దేవునికి ఎలా ఉండాలంట? సువాసనగా ఉండాలట. అపోస్తులైన పౌలు గారి గురి గమ్యము అదే. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనం. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించటి వలన నా బ్రతుకు మూలంగానైనను సరే, చావు మూలంగానైనా సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించున్న ప్రకారంగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును. హల్లెలూయా. అప్పుడు అన్నాడు, నా బ్రతుకు మూలంగానైనా సరే, చావు మూలంగానైనా సరే క్రీస్తు. నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావు అయితే లాభం. అంటే తన బ్రతుకు మూలంగా అయినా సరే, చావు మూలంగా అయినా సరే క్రీస్తు తన శరీరం అందు ఘనపరచబడాలట. కరోనా టైంలో నేను ఒక పాట రాశాను, పాటను కానీ ఇప్పుడు లిరిక్స్ చెప్తాను. నీ ప్రేమ తోటలో పుష్పించిన పుష్పానినై, నీ పాద సన్నిధిలో పరిమళించేద సువాసననై, పున్నము నాటి చంద్రుడినై ప్రకాశించేదను లోకములో. హల్లెలూయా. ఆ పాపాత్మురాలైన స్త్రీ ఏనంట, తన కన్నీళ్లతో యేసయ్య పాదాలు కడిగింది, తన తలకురులతో తుడిచింది. ఏంటి? ఆ విలువైనటువంటి సంపద చేత అత్తరు పూని యేసయ్య పాదాలను ఆ అత్తరుతో అభిషేకించింది. సువాసన కలిగింది అక్కడ. కొందరు అన్నారు, ఇదేంటి పాపైన మనిషితో ఈయనేంటిలా అని అన్నారు అన్నమాట. యేసయ్య ఎవరితో మాట్లాడినా వంకలెట్టారు యేసయ్యకు. ఆనాడు యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు అందరూ వంకలెడుతూనే వచ్చారు యేసయ్యను. కానీ యేసయ్య ఏం చేశాడంటే, ఎవరైతే దీనులై లోబడి వినయముతో ఉన్నారో వాళ్ళని మాత్రం వంకలు లేని వారికి నిలబెట్టాడు. హల్లెలూయా. చూసారా, అందరూ లోపంతో ఉన్నారు. యేసయ్య ఆ లోపాలన్నీ తీసుకొచ్చి వీళ్ళను గనులుగా, శ్రేష్ఠులుగా చేస్తే ఆశ్చర్యపోయారు సమాజం. పేతురు, యోహాను ధైర్యం చూసినప్పుడు అంట ఆ శాస్త్రులు, పండితులు, అపోస్తుల కార్యం 3 అధ్యాయాలు కనబడుతుంది. వీళ్ళందరూ విద్యలేని పామర్లు కదా అని అంటే, ఒకరు అన్నారు విద్యలేని పామర్లే, కానీ వాళ్ళు ఎవరో తెలుసా, యేసుతో పాటు ఉండిన వారు అని చెప్పారు అన్నమాట. చూసారా, అంటే యేసయ్యతో ఉంటే ఎంత ఘనతో తెలుసా. ఈ రోజు అనుకుంటున్నాం బిజీ అయిపోయి యేసుకు దూరంగా ఉంటే ఘనత అనుకుంటున్నారండి చాలా మంది సోదరులు. క్రైస్తవ సమాజం అయ్యో యేసయ్య దగ్గరికి వెళ్తే, ప్రార్థనకి వెళ్తే నేను నష్టపోతాను ఏంటి ఇలాగ అనుకుంటున్నారు. కానీ విద్యలేని పామరులో మంచి వేటగాడు పేతురు గారు, సముద్రం మీద ఎంతో అనుభవ జ్ఞానం కలిగిన వాడు, బెత్సయిద అనేటువంటి ప్రాంతంలోనే ఈ చేపల వేటల్లో ఆరుతేరినటువంటి వీరుడు పేతురు. ఆయన ఊరు బెత్సయిద అనేటువంటి ఒక ప్రాంతం మాట. అందుకే యేసయ్యకి అంటున్నాడు, ప్రభువా నేను రాత్రంతా ప్రయాసపడ్డాను, ఏమీ దొరకలేదు. సరే నువ్వు అంటున్నావు కదా లోపలికి నడిపించమని,
నీ మాట ప్రకారం వెళ్తానులే అన్నాడు. అంత అనుభవంతో ఉన్న వ్యక్తి యేసయ్య మాటకు లోబడి వెళ్ళాడంతే. చూశాడు గొప్ప దేవుని ఆశీర్వాదం. ఈరోజు ఏం చెప్తున్నామంటే యేసయ్య మాటకు అనేక మాటలు ఆటంకపరుస్తున్నాయి మన జీవితంలో. మన మాట, ఇంకొకరి మాట, లేకపోతే భార్య మాట భర్త, భర్త మాట భార్య, తల్లిదండ్రుల మాట పిల్లలు, పిల్లల మాట తల్లిదండ్రులు, ఇలాగ నా లోకంలో అనేక మాటలు యేసయ్య మాటను మనం పాటించలేని వారిగా చేస్తున్నాయి. ఇది గమనించడం లేదు. నేను మా పాస్టర్ గారు చెప్తే నార్మల్గా ఏమంటే, ప్రార్థన జరుగుతున్నటువంటి సమయంలో నువ్వు వంట ప్రోగ్రాం పెట్టుకోవాలనుకుంటే సమయము వేస్ట్ కాకుండా నువ్వు పెట్టుకో, సమయ నియమాన్ని నువ్వు పాటించేలా పెట్టుకో. అంతే తప్ప నువ్వంతా వంట సెక్షన్ పెట్టుకొని నువ్వు ప్రార్థనలోకి రాకుండా, నువ్వు వాక్యం వినకుండా అలా పెట్టుకుంటే ఆ వంట చేయకు. అందుకే ఆదివారం మాకు భోజనం ఉండదు ఆదివారం మాకు. ఇప్పుడు ఎన్నో సంవత్సరాలు బట్టి ఆదివారం భోజనం ఉండదు. అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఏమన్నా ఉంటే తినేది, లేకపోతే నైట్ ఇంక తినేది, అంతే తప్ప. కానీ ఆదివారమును ప్రార్థనా సమయాన్ని పోగొట్టుకునేలాగా, ప్రార్థన జరుగుతుండగా అక్కడ పాలు పంపులు పొందలేనట్లుగా అటువంటి వంట సెక్షన్ పెట్టుకో. నువ్వు అలా చేసినా నేను ముట్టుకొని తినను అనేది వార్నింగ్. హల్లెలూయా. ఎందుకంటే అదే చెప్తున్నాను. ఏంటి, ఒక అధికారి వచ్చాడు మన ఇంటికి, ఒక గొప్ప ఆయన వచ్చాడు. అధికారి మన ఇంటికి వస్తే అంటే మనం పొయ్యి దగ్గర కూర్చున్నాం అనుకో, ఆయనతో మాట్లాడని ఉంటుందా లేదా? యేసుప్రభు వారు చెప్పిన మాట అది. మార్తా మరియముల ఇంటికి వెళ్ళాడు యేసుప్రభు వారు. ఆహ్వానించింది ఎవరు ఆహ్వానించారు యేసయ్యను? ఎరుకో పట్టణంకి వెళ్ళాడు ఆయన. ఆహ్వానించింది ఎవరంటే మార్తమ్మ. ఆహ్వానించిన ఆమె ఏం చేసిందంటే వంట సెక్షన్ దగ్గరికి వెళ్ళి కూర్చుంది. మరియమ్మ ఏమో ఆయన పాదాల దగ్గర కూర్చుంది. అన్నాడు యేసయ్య, మార్తా నీవు అనేక విషయాలను గురించి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియ ఉత్తమమైన దాన్ని పొందుకుందంట, వెతుకుతుందంట, కోరుకుంటుందంట. అవసరమైనది ఒకటే అన్నాడు. మరి ఎవరైనా దైవజనుడు మన ఇంటికి వస్తే వంట చేయొద్దా? దైవజనుని ఇంటికి పిలిచి వంట చేయకుండా భోజనం పెట్టకుండా మనం అలా ఉంటాం, అది న్యాయమేనా? చెప్పాలి. అందుకే బైబుల్ సమానమైన న్యాయం చెప్తుంది. దైవజనుని పిలుచుకున్నాం, మరి వంట భోజనం పెట్టకుండా అలా ఉంచుతామా? పెట్టాలి కదా. మరి పెట్టాలంటే వంట చేయలే లేదా? గాల్లో అయిపోతుంది, అలా అయిపోను గాక అంటే అయిపోతుందా? అవ్వదు. అందుకే చెప్తున్నాను, ఏంటి అంటే సమానమైన న్యాయం. ఆ పిలువబడినటువంటి వ్యక్తిని దేనికైతే పిలువబడ్డాడో ఆ పని తను జరిగిస్తుండగా కొర్నేలు కూడా పిలిచాడు పేతుర్ని. కానీ అన్నాడు కొర్నేలి, దైవజనుడా, దేవుడు నీ నోట పెట్టిన వాటి అన్ని విషయాలు నువ్వు బోధించు, తెలియపరచు, మేము వింటామన్నాడు కొర్నేలి. అపోస్తుల కార్యముల 10వ అధ్యాయంలో అవన్నీ తెలియపరచగా ఇంటి వారందరికీ ఏం కలిగింది? రక్షణ కలిగింది. హల్లెలూయా. కనుక పిలువబడిన వారికి పెట్టు, ఏం చేస్తావు పెట్టు, మంచిదే. కానీ నువ్వు మాత్రము అది కోల్పోయి ఈ వంట సెక్షన్లోనే ఉండిపోయేలా ఉండకూడదు. అందుకని ప్రార్థన నియమానికి ఆ సమయానికి ముందుగానే నువ్వు చక్కబెట్టేసుకోవాలి. ఇది క్రమం మాట. నేను కోటాలు పెట్టుకున్నా మన వాళ్ళందరికీ ఇదే బోధించాను. మీరు కోటాలు పెట్టుకోండి ఏండి, పైన కోటం అవుతుంటే మీరు కింద కింద వంటల దగ్గర కూర్చుని అలా ఉంటే అలా ఆశీర్వాదం ఉండదు పెట్టుకునే వాళ్ళకి. కనుక ప్రార్థనా సమయానికి ముందే మన వంట సెక్షన్ ముగించబడాలి. అది ఇంట్లో అయినా బయట కోడకలకైనా దేనికైనా ప్రార్థనా సమయానికి ముందు అలా ముగించబడుతున్నప్పుడు చక్కగా మనం ఆ ప్రార్థనలో కూర్చుంటాం, పాటలు పాడతాం, ఆరాధన జరిగిస్తాం, వాక్యం మనలో పనిచేస్తుంది అనమాట. ఏదో ఆ గరబగా మనం ప్రార్థనలు లేకుండా, ఆరాధన లేకుండా, ఏవి లేకుండా వెళ్ళి వాక్యం వినాలంటే ఎక్కడుంటుంది వాక్యము? ఏంటి, చెరువుల దగ్గరికి వెళ్ళేవాడిని, మప్పులు పిచ్చి నాకు బాగానే. దానికి సేల్ ఎక్కడ ఉంటుందో మనకేం తెలుసు? వెళ్ళి తొక్కేసేవాడిని నేను. పాములు వచ్చేసి బయటికి ఏ కన్నంలో పడితే ఆ కన్నంలో వచ్చేస్తుంది పీత రాదు కదా. అలాగా పాములు వచ్చేసి నేను దొక్కే కన్నాను. ఇదేంటి మప్పు కన్నం కదా ఇది అనుకుంటామండి. నేను నాకు అంత అనుభవం లేదు దాని మీద. ఏదో ఆరాటం వెళ్ళాం అడవులకి, పీతనో చేపను ఏదో పట్టేద్దామంటే ఎలాగొచ్చేస్తుంది పట్టేయడానికి? దానికి ఒక నియమం ఉంటుంది. ఏ కన్నంలో ఏది ఉంటుందో అదే ఉంటుంది తప్ప మన కోసం మారిపోతుంది. ఇదేమన్నా తెలియకుండా ఇట్టేస్తారా? అందుకే కొంతమంది అంటే అన్నింటిలో ఏళ్ళు ఇట్టకూడదండి. ఎవరు చేసే పని వాళ్ళే చెయ్యాలని. సో
అలా మరియా యేసయ్య పాదాల దగ్గర గడిపింది, మార్తేమో అక్కడ ఉండిపోయింది. ఉత్తమమైనది ఈమె ఎత్తుకుందని యేసుప్రభు అని చెప్పారు. అలా ప్రకారం అందుకే చెప్తున్నాను, అనేక మాటలు ఏం చేస్తాయి అంటే పర్వాలేదు ఏం కదని యేసయ్య మాటను నువ్వు తప్పిపోయేలాగా పోగొట్టుకునేలాగా చేస్తాయి. దానివల్ల మనం పొందుకోవాల్సినటువంటి ఎన్నో మేలులు మనం పోగొట్టుకుంటాం. నేను చెప్తున్నా ఒక మాట గుర్తుపెట్టుకోండి, పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఒకవేళ ఎవరైనా యేసయ్య మీద, యేసయ్య మేము అక్కడ అంత బాధపడ్డాం, ఏంటయ్యా నువ్వు అలా చేసావు, నేను నిన్నే నమ్ముకున్నాను కదా, నువ్వు ఎందుకు పట్టించుకోలేదని ఒకవేళ అలా ఎవరైనా అడిగితే, ఒకవేళ సపోజు అలాగా అడగగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే 100% మనుషులకి యేసయ్య చెప్పే మాట ఏం చెప్పినా, ఎవరు చెప్పారు నేను పట్టించుకోలేదని, నువ్వే నన్ను పట్టించుకోలేదంటాడు ఆయన. హల్లెలూయా. నువ్వే పట్టించుకోలేదు నన్ను, నేను నిన్ను పట్టించుకోకపోవడం ఏంటి అంటాడు యేసయ్య. 100% మందికి ఆ రిప్లై వస్తుంది మాట. అంటే మనం గమనించలేకపోతున్నాం, మనల్ని దాటి వెళ్ళిపోతున్నాడు ఆయన, మనల్ని దాటి వెళ్ళిపోతున్నాడు. అది మనకు అర్థం కావట్లేదు. ఎందుకు ఈ విషయాలన్నీ ఎందుకు నేను చెప్తున్నాను, నేను లింక్లోనే ఉన్నాను. నాది ఏ ప్రసంగమైనా నువ్వు మూలవాక్యం చూస్తే ఆ కంటెంట్ దాంట్లోనే ఉంటుంది. ఎందుకు చెప్తున్నాను, ఎవరు నీ కాపరి? దావీదుకి కాపరి ఎవరంట? యెహోవా అంటే దేవుడు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాను, 33వ కీర్తనలోకి వెళ్ళాను. యెహోవా దేవుడిగా గల జనులు ధన్యులే, కానీ ఆ దేవుడేనంట తనకు కొంతమందిని స్వాస్థ్యముగా ఏర్పరచుకుంటారంట, వీళ్ళు అసలైన ధన్యులు మాట. ఈరోజు ఒక ధన్యత అంటే దేవుణ్ణి నమ్ముకున్న ధన్యులుగానే ఉన్నారు, కానీ దేవుడు తనకు సొత్తుగా స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న ధన్యుల లిస్టులోకి సంఘాలు ఈరోజు రావడం లేదు. అందువల్ల నష్టపోతూ ఉన్నారు మాట. హల్లెలూయా. అండి పిల్లలు లేరు, పిల్లలు పుట్టాలని కోరుకుంటారు అందరూ. చాలా అన్న అలా ఆశపడింది, పుట్టారు. పుట్టిన తర్వాత అన్న ఏం చేసింది, ఆ పిల్లల్ని దేవుని కొరకు అప్పగించింది, దేవుని కొరకు ఒక్కరోడు బతికగలిగాడు. ఏంటి ఉసిరి గారు ఒకసారి సాక్ష్యం ఇచ్చాడు, చాలా సంవత్సరాలు అయిందంట వివాహం అయి పిల్లలు లేరట. దేవుని సన్నిధికి అందరికంటే ముందు వచ్చి బరకలేసి పరిచయం చేసి కన్నీళ్లు కాచి రకరకాలుగా చేసేదంట ఆ సోదరి. సంఘ ప్రార్థన, దైవజనుడు ప్రార్థన దేవుడు కరుణించి చాలా సంవత్సరాల తర్వాత బిడ్డనిస్తే అండి బాలింతరాలు కొంతకాలం రెస్ట్ అవసరం కదా, అలా రెస్ట్ అవసరం తర్వాత మందిరానికి వస్తుంది అనుకుంటే అందుకు లేదు మందిరమే లేదట. అంటే సంఘస్థులు అమ్మ బిడ్డ లేనప్పుడు నువ్వు ఎంత ముందుగా వచ్చి పరిచయలో ఉండేదానువు, అదేంటమ్మా దేవుడు చక్కగా బిడ్డనిస్తే ఇప్పుడు ఏంటంటే పిల్లడు ఏడు చేస్తున్నాడండి. పిల్లలు అన్నపోతే ఏడపోతేనే జోగులేస్తాడా? చెప్పండి, పిల్లలు ఏడపోతే ఏం చేస్తారు? జోగులేస్తారా? అంటే నిజమే కదా. ఆలోచించండి ఒకసారి. అన్న తనకి బిడ్డనిస్తే అన్న ఏమైంది, ఆ బిడ్డ దేవుని బిడ్డ, దేవుని కొరకు ఉండాలి అనే ఆలోచన ఉంది. ఈరోజు చాలా మందికి దేవుడు మేలు చేసిన తర్వాత దూరం అవుతున్నారు, దేవుడు కార్యం చేస్తే దేవుడికి చోటు ఇవ్వట్లేదు. మరి దానివల్ల ఫలము పొందుతున్నారా పోగొట్టుకుంటున్నారా? అంటే నేను ఎగ్జాంపుల్ ఏదో పిల్ల కోసం బాబు కోసం చెప్పాను తప్ప, కానీ అంటే అన్ని మేళ్ళు కూడా అంతే. దేవుడు మేలు చేస్తే, దేవుడు కార్యం చేస్తే దేవునికి దూరం అవడం ఏంటండి? చాలా కష్టం. అందుకని ఈరోజు నీ కాపరి ఎవరు నీ కాపరి అంటే మనం అనొచ్చు, కానీ యేసయ్య కదా నా కాపరి అంటే అది సంపూర్ణంగా యేసయ్య అంగీకరించాడు. ఆయనకు ఒక లక్షణం చెప్పాడు ఆయన. యోహాను సువార్తలోనికి రండి ఒకసారి అందరూ కూడా, ముగిస్తాను మొదటి సందేశాన్ని. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టెను. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేళ్లు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును.
తోడేలా గొర్రెలను పట్టి చెదరగొట్టెను. జీతగాడే గనక గొర్రెలను గూర్చి లక్ష్యం చేయక పారిపోను. నేను గొర్రెల మంచి కాపరిని. తండ్రి నన్ను ఎలాగ ఎరుగునో, నేను తండ్రిని ఎలాగ ఎరుగుదునో, అలాగే నేను నా గొర్రెలు ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును. ఇది క్రైస్తవ సమాజం అంతా నేర్చుకుని పాటించవలసినటువంటి అసలైన సత్యమే మాట. హల్లెలూయా. ఆయన గొర్రెలకు మంచి కాపరి అంట. ప్రాణం పెట్టడానికి కూడా తెగించాడు ఆ కాపరి గొర్రెల కొరకు అన్నాడు. ఆ గొర్రెలను అంట ఈయన ఎరుగునంట. విచిత్రం ఏంటంటే ఈ గొర్రెలు కూడా ఆయన ఎరిగినంట. ఇక్కడికి రావాలి, మూలవాక్యం తీసుకొచ్చి ఇక్కడ 3 వేసి ముగించేస్తాను నేను. ఇప్పుడు చెప్పండి, మూలవాక్యం ఏంటి? యెహోవా నా కాపరి అంటే ఖచ్చితంగా దావీదుకు కాపరిగా దేవుడు ఉన్నాడు గనుకనే ఇక ఒక ఐడెంటిఫై, ఒక గుర్తింపు లేని దావీదు జీవితాన్ని దేవుడు కాపరిగా ఉండి దావీదును అనేకులకు చూపించాడు దేవుడు. ఆ స్థాయిని ఇచ్చాడు దేవుడు. అంటే అర్థం ఏంటంటే దావీదును ఎరిగినటువంటి దేవుడు ఏంటి దావీదును ఆ స్థాయి ఇస్తే దావీదు ఏం చేశాడు? దేవుణ్ణి ఎరిగి ఆ స్థాయిని పొందాడు. హల్లెలూయా. ఈ రెండు చాలా మొత్తం ఆల్మోస్ట్ క్రైస్తవ జీవితం అంతటికి కూడా ఈ చిన్న ముక్క చాలా ఉపయోగపడుతుంది. మన దేవుడు యేసుప్రభువారు అని అన్నిలు అంటారు. మనం యేసుప్రభుని నమ్ముకున్నాం అని అంటాం. మనం నమ్మింది ఎవరిని? యేసుప్రభునే నమ్ముకున్నాం. కానీ ఆయన మనం నమ్మాలా లేదా? నమ్మాలంటే చెప్పండి, మన మీద ఆయనకి నమ్మకం కలగాలంటే ఏం చేయాలి? అంటే దావీదు దేవుని మనసును ఎరుగుతున్నట్లుగా, అంటే ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు, నువ్వేం చేయాలనుకుంటున్నాడు, నిన్ను ఎలా చేయాలనుకుంటున్నాడు, దేవుని మనసు ఒకటి ఉంది కదా, ఆ మనసును నువ్వు ఎరగాలి. ఈరోజు నీకు నాకు మన అందరికీ కాపరి దేవుడే. ఆయన మనం ఎరుగుతున్నాడు. నువ్వు ఎలాగున్నావో, ఏం చేస్తున్నావు, ఎలా బ్రతుకుతున్నావు, నిన్ను ఎరుగుతున్నాడు ఆయన. నువ్వు ఎరుగుతున్నావు ఆయన్ని. అందుకే నష్టపోతున్నాయి దేవుని ప్రజలు, నష్టపోతున్నాయి సంఘాలు. మాట ఎవరు నీ కాపరి ఏంటి? మనమందరికీ కూడా ఈ భౌతిక సంబంధంగా మన ఆత్మీయ తండ్రి ఫ్రై గారు ఉన్నారు అండి, మన నాయకుడు ఆయన. అవునా కదా? ఇప్పుడు ఒక మాట చెప్పండి, ఇప్పుడు మనందరికీ కూడా యేసయ్య తర్వాత మనందరికీ మాదిరికరమైన ఒక నాయకుడు ఉన్నాడు, ఒక కాపరి ఉన్నాడు, ఒక లీడర్ ఉన్నాడు. ఇప్పుడు ఎవరైనా మీ మినిస్ట్రీ నాయకుడు ఎవరు, మీ పెద్దయ్య గారు ఎవరంటే ఎవరని చెప్తారు? ఎవరిపై చెప్తారు? ఓఫ్రై గారిపై చెప్తారు. ఓకే, అయితే ఆయన భావజాలం, ఆయన ఆలోచన విధంతో మనం నడుస్తున్నామా? బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? మత్తయి సువార్తలోనికి రండి ఒక మారు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 41వ వచనం. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును, నీతిమంతుడని నీతిమంతుడిని చేర్చుకున్నవాడు. చాలండి, చూడండి, ప్రవక్త, మాకు ప్రవక్త ఉన్నాడు, మా నాయకుడు ఉన్నాడు అంటే చెల్లదట్టది. ప్రవక్త అని ప్రవక్తని చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందుతాడు. ఈరోజు ఓఫ్రీ మినిస్ట్రీస్ లో అనేకులు మా నాయకుడు ఓఫ్రీ గారు, మాకు మా ప్రవక్త ఓఫ్రీ గారు అని చెప్తున్నారు. కానీ ఓఫ్రీ గారు నువ్వు ఎలా ఉండాలని దేవుని సన్నిధిలో ఏడుస్తున్నాడో, నిన్ను ఎలా చెయ్యాలని దేవుని సన్నిధిలో మూలుగుతూ ఉన్నాడో, అలా నేను ఉండాలనే ప్రార్థన నువ్వు చేయకపోతే నీకు ఎలా ప్రవక్త ఫలం కలుగుతుంది? చెప్తున్నాను, ఎలా కలుగుతుంది ప్రవక్త ఫలం? అంటే నాకు వాక్యం బాగా తెలుసు, నాకు జ్ఞానం ఉంది, నాకు అన్నీ తెలిసిపో అంటే మురిసిపోతాడు దైవజనుడు? మురిసిపోడు. యేసయ్య కూడా మురిసిపోడు. సాతానుడికి జ్ఞానం లేదా? సాతానుడికి తెలియదా వాక్యం? యేసయ్యకి లేఖనాలు చూపెడుతున్నాడు వాడు. ఇగో లేఖనంలో రాయబడి ఉంది కదా, ఈ బండ నుంచి నువ్వు కిందకు దూకి దూతలు తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందిరని వాక్యంలో ఉంది కదా అన్నాడు. ఇంకేమన్నాడు? 40 రోజులు ఉపవాసంలో యేసయ్య ఉంటుంటే శోధించాడు. నిజానికి చిత్రం ఏంటంటే, శోధనలు ఉన్నాయని ఉపవాసం ఉంటావా? ఉపవాసంలో మళ్ళీ ఎక్కువ శోధన ఎక్కువ అవుతుంది కదా. కష్టాలు ఉన్నాయని ఉపవాసం ఉంటాం, ఆ ఉపవాసం ఉన్న తర్వాత ఇంకా ఎక్కువ అవుతాయి మాట. యేసయ్య 40 రోజులు ఉపవాసం ఉంటే ఒక 4లో కనపడుతుంది, 4వ అధ్యాయంలో చూడొద్దు. కానీ పైనుంచి కిందకు దూకమన్నాడు. అంత అవసరం ఏముంది? దూకవలసిన అవసరం? పట్టుకుంటారని లేఖనంలో ఉంది కదా అంటున్నాడు వాడు. ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినే అంటున్నాడు మాట. అంటే దేవుని దీక్షను, దేవుని ఆలోచనను భంగపరచడానికి
యేసయ్యను శిలువ మరణానికి ముందే చంపడానికి సాతానుడు ఆనాడు శాస్త్రులను, యూదులను మొత్తం అందరినీ వాడుకున్నాడు. అందుకే యేసయ్య మనల్ని వాడుకోవాలనుకుంటున్నాడండి. సాతానుడు అందరినీ వాడుకుంటున్నాడు, లోకంలో నాయకులు వాడుకున్నాడు, గొప్ప గొప్ప వాడిని వాడుకుంటున్నాడు. యేసయ్య ఏమో బలహీనమైన సరే నిన్నైనా వాడుకోవాలనుకుంటున్నాడు. స్త్రీ అని వాడుకోవాలనుకుంటున్నాడు, పురుషుడైనా చిన్నలైన ఎవరైనా. ఏంటి 3 రోజులు విస్తారంగా యేసయ్య వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు కొండ మీద ప్రసంగంలో. 5లో కనబడుతుంది. పాపం జాలి కలిగి యేసయ్య ఎలాంటి వాడు తెలుసా? అయ్యో పెద్దోళ్ళు ఉన్నారు పాపం, 3 రోజులు అయిపోయింది, వీళ్ళకి ఏమైనా పెట్టండి అంటున్నాడు. శిష్యులు వచ్చి, మీకు ఒక విషయం తెలుసా, మీకు ఏమీ లేదు ఇప్పుడు పెట్టడానికి, నువ్వు అందరికీ ఎట్టమాటలో ఈ అడవులు ఎక్కడి నుంచి పెడతావు అందరికీ అంటున్నారు. అన్నాడు యేసయ్య, మీ దగ్గర ఏముంది అన్నాడు. ఒక చిన్న బుడతలు వేసాడు సండే స్కూల్ పిల్లగాడు. యేసయ్యా నా దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి అన్నాడు. దేవుడు తన చేతులను తీసుకుని ఆశీర్వదించాడు. ఇప్పుడు చెప్పండి, అక్కడ 1000 మంది ఆహారమును తీర్చడానికి దేవుడు వాడుకున్న సాధన ఎవరో? ఒక చిన్న పిల్లవాడు. ఇప్పుడు చెప్పండి, ఆ చిన్న పిల్లవాడికి జ్ఞానం ఉందా, అనుభవం ఉందా? ఏముంది? ముద్దు మీద మీసాలు వచ్చాయా లేదా? ఇవన్నీ చూస్తామా? చూడవలసింది కాదు, ఇవి కాదు కదా చూడవలసింది. కొన్ని స్థలాలకు వాక్యం చెప్పడానికి వెళ్తున్నాం కదా, అన్న మాల్చమన్నా వాక్యం చెప్పడానికి వెళ్తుంటే పాస్టర్ గారు మళ్ళీ లేతకున్నాడు కుర్రోడు అన్నారు. హల్లెలూయా. పాస్టర్ గారు అంటే లేతకున్నాడంట. నా కొడుకుని తీసుకెళ్తే నేను మొదటి కానీ ఆడుతానేమో, అది చేసి అల్లరికి పాస్టర్ గారు లేతోడు కదలే అని అనుకుంటారేమో అండి. పెద్ద వయసు అయ్యి తల పండిపోయి పెద్దవాళ్ళని పెట్టామనుకో, అయ్యగారికి ఊపు లేదు పాపం అంటారు. అయ్యగారికి ఏం లేదంట, ఊపు లేదంట, కుర్రోడికి ఏమో అనుభవం లేదంట. ఇది లోకం చూస్తున్నటువంటి తీరి విధి. కానీ మీద ఉన్న అభిషేకాన్ని కానీ, గుండుల్లో మండుతున్న ఆ రోషాన్ని కానీ చూడలేకపోతుంది క్రైస్తవము. హల్లెలూయా. కనుక 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది ఆహారము తినడానికి ఒక చిన్న పిల్లవాడిని దేవుడు వాడుకున్నప్పుడు, అదే అంటున్నాను, నువ్వు వస్తే ముందుకు నిన్ను వాడుకుంటాడు దేవుడు. ఎవరైనా సరే అందరూ నీ లోపాలు చూడొచ్చేమో, కానీ యేసయ్య నిన్ను లోపం లేని వ్యక్తిగా పరిపూర్ణంగా చేయాలని ఆయన అనుకుంటున్నాడు వస్తే. హల్లెలూయా. కాబట్టి ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్తా ఫలం పొందుతాడు, నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతి ఫలం పొందుతాడట. నువ్వు ఏంటి ఎండాకాలం వస్తుంది, తర్వాత బంగినపల్లి అంటాడు. ఆ చెట్టు కిందకు వచ్చాను, చెట్టు పేరు చెప్పి కాయలం వండాడట. అలాగా నేను చెప్తున్నాను, మా నాయకుడు ఓఫిరి గారు, మాకు ఆ నాయకుడు ఉన్నాడు, ఈ నాయకుడు అని చెప్పుకోవడం వల్ల నాయకుడు సంతోషించడు, దేవుడు సంతోషించడు. నాయకునికి తగిన, కాపరికి తగినటువంటి క్రియలు, ఆ విధానము, ఆలోచన, స్వభావం నీలో ఉండాలన్నమాట. హల్లెలూయా. ఓ సామెత ఉంటుంది లోకంలో. ఏ సామెత అంటే, పండిత పుత్ర, ఎవరు పురుషులు చెప్పట్లేదు, ఆడపిల్లలు చెప్తుందండి, సిగ్గుపడాలి పురుషులండి. కొన్ని పురుషులు చెప్పవలసినవి ఉంటే అది పురుషులే చెప్పాలి, కొన్ని ఆడవాళ్ళు చెప్పిన ఉంటే ఆడవాళ్ళు చెప్పాలి అని ఆడపిల్లలు చెప్పింది పురుషులే సైలెంట్గా ఉన్నారు. పండిత పుత్ర, ఇప్పుడేం చెప్పండి పురుషులు, పరమసుంట అంట. తండ్రి ఎవరంట? ఏంటి పండితుడు అంట. పండితుడు, ఆ పండితుడి పిల్లలారా పరమసుంటాలట. అది అవమానం కాదా తండ్రికి? మరి యేసయ్య మన కాపురి అంటే ఆ కాపురికి తగినటువంటి వారిగా మనం ఉండాలా లేదా? అందుకే యెహోవా నా కాపురి అన్నాడు దావీదు. నా కాపరి. అందుకే ఈ ప్రసంగానికి పేరు ఎవరు నీ కాపరి. యేసయ్య నీ కాపరి అంటే అందరూ అన్నారు. మత్తయి సువార్తలో 3వ అధ్యాయంలో మేము అబ్రాహాం పిల్లలు అన్నారు యేసయ్య దగ్గర. యేసయ్య ఏమన్నాడు? అని మీరు అబ్రాహాం పిల్లలా? మీరు అబ్రాహాం పిల్లలైతే అబ్రాహాం క్రియలు మీలో ఉండాలన్నాడు యేసయ్య. నీ కాపరి ఫలానా వ్యక్తి అయితే ఆ కాపరి హృదయంలో ఉన్న మంట, ఆ ఆశయము, ఆ భారం, ఆ కృష్ణ నీలో ఉండాలి. అలా లేనప్పుడు నీ కాపరి ఫలానా ఆయన అని చెప్పుకోవడం వల్ల నీకు ఏ ఉపయోగం ఉండదు. అర్థమవుతుందా? గొర్రెల కొరకు ప్రాణం పెట్టిన కాపరి మన కాపరి, మంచి కాపరి. హల్లెలూయా. నా గొర్రెలు నేను ఎరుగుదునన్నాడు యేసయ్య. ఇప్పుడు మాట చెప్పండి, దావీదుని ఎరిగినటువంటి దేవుడు మనల్ని ఎరుగును కదా. ఇప్పుడు మనల్ని ఎరగాలంటే మనం ఎలా ఉండాలి? అవును తెలుసు, దేవునికి చోటు ఇవ్వని, దేవునికి సమయం ఇవ్వని, దేవుని పట్ల ఆసక్తి లేదని, దేవుని దగ్గరకు రావాలనేటువంటి ఆ భారం, కోరిక లేదని ఇలా ఎరగాల మనల్ని దేవుడు?
చెప్పండి, ఇలా ఎరగాల? ఎలా ఎరగాలో తెలిసి దేవుడు మనల్ని. రండి ప్రకటన గ్రంథంలోకి. ఇదివరకు కూడా మీకు ఇక్కడ ఆ సంగతిని జ్ఞాపకం చేశాను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం చదవండి. నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీయించి ఉన్నాను, దానిని ఎవడునో వేయనాడు. చాలండి, ఎంత గొప్పగా చెప్తున్నాడు యేసయ్య. ఏంటంటే ఉన్న శక్తి ఏంటంట? కొంచెమేనంట. నీ స్థితి కొంచెమే, నీ స్థాయి కొంచెమే, నీ పరిస్థితి కొంచెమే. అంటే కొంచెం స్థితిలోనే నువ్వు ఉన్నావు. అటువంటి స్థితిలో ఉండి కూడా అంట ఎలాంటి విశ్వాసం, ఎలాంటి ఆశతో ఉన్నారట? నా నామము ఎరగననలేదు, నా వాక్యమును గైకొన్నారా అని అంటున్నాడు. ఇలా ఎరిగాడంటే యేసయ్య. చెప్పండి యథార్థంగా ఎవరికి వాళ్ళే. మొదటి సందేశం, రెండో సందేశం చెప్తాను తర్వాత. ఇప్పుడు మన మందిరి ఇక్కడ ఉన్నటువంటి మనము యేసయ్య మనల్ని ఎరగాలి. ఎలా ఎరిగితే బాగుంటుంది చెప్పండి? ఇలా ఎరగాల? లేకపోతే దేవునికి నువ్వు చోటేవో, సమయవో, దేవుడి పట్ల ఆశ ఉండదు, ఏముండవు, దేవుని నమ్ముకున్నావు కానీ దేవుడికి నచ్చినట్లుగా బ్రతుకో, ఇలా ఎరగాల? నీ కోసం ఏం చెప్పాడు యేసయ్య ఇతరులకి? యోబు కోసం సాతానుడికి ఏం చెప్పాడు యేసయ్య? భూమి మీద అతను వంటి వాడు ఎవడో లేడని చెప్పాడు గర్వంగా, గొప్పగాని. అంటే యోబుని ఎరిగిన దేవుడు. యోబుని ఎరిగినప్పుడు యోబు ఎలా ఉన్నాడు? ఊజు దేశమందు యోబు అనే మనుషుడు ఉన్నాడు. అతను యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనం నశయించుకున్నవాడు, యోబు భయభక్తులు కలిగినవాడు. మరి మనల్ని దేవుడు ఎరిగిన వారికి ఉండాలంటే మనం ఎలా ఉండాలి? భయం లేని వారికి ఉండాలా? భయం కలిగిన వారికి ఉండాలా? దేవుడు అంటే ఆశ కలిగిన వారికి ఉండాలా? కొద్దిగా ఇంట్రెస్ట్ లేకుండా ఉండాలా? అందుకన్నాను యోహాను సువార్త 10:15 ఆ వచనాల కింద నుంచి, నా గొర్రెలు నేను ఎరుగుదును అన్నాడు. అంత మాత్రమే కదంట, గొర్రెలు కూడా ఏం చేసినంట? యేసయ్యను ఎరిగినంట. ఈ లోకంలో మాట చెప్తున్నాను, ఈ మధ్య సోషల్ మీడియా అంతలోనూ మనల్ని రకరకాల గొర్రెలని తిడుతున్నారు. అవునరా, మేము గొర్రెలమే, మీరు పందులను ఒప్పుకుంటున్నారు కదా, హల్లెలూయా. సో మాతో పెట్టుకుంటే మడతడిపోదు. పబ్లిక్లో చెప్పుకుంటున్నారు, బాధపడదు. యేసయ్య అన్నాడు, నేను గొర్రెల కొరకు ప్రాణం పెట్టి తిని అన్నాడు. థ్యాంక్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, మమ్మల్ని గొర్రెలుగా మీరు సర్టిఫై చేసినందుకు వందనాలు. అట్ ద సేమ్ టైము మీరు పందులుగా ఒప్పుకుంటున్నందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈసారి వీళ్ళు మనల్ని గొర్రెలు అంటే వాళ్ళ గుండెల్లో పందులు అనే మాట నానిపోతుంది అంతే. మనం సాఫ్ట్గానే ఉంటాం, సైలెంట్గానే ఉంటాం, కానీ ఇచ్చేది మాత్రం కత్తి లోపలికి వెళ్ళేదో లేదో తెలియదు వాడికి. అండి గొర్రెలా? ఏ గొర్రె ఇది? దేవుని ఎరిగిన గొర్రె. హల్లెలూయా. దేవుని కొరకు బ్రతికే గొర్రె. గొర్రె అణిచేది సమాజానికి. గొర్రె ఎవరినన్నా మోసం చేసిందా? గొర్రె సమాజాన్ని పాడు చేసిందా? గొర్రెకి ఆ స్వభావం ఉండదే అండి, ఆ స్వభావం ఉండదు. పందులోనే జాగ్రత్త జాగ్రత్త. అందుకే యేసయ్య పందులు ఎదుట ముత్యాలు ఏం చేశాడు? వేసాడా? చల్లొద్దన్నాడు యేసయ్య. మూర్ఖత్వపు వాదనలు, మూర్ఖత్వపు దాంట్లో మనం ఉండకూడదు, అసలు పట్టించుకోకూడదు అసలు. హల్లెలూయా. లేక దావీదు స్థాయి ఏదండి? ఇంట్లో కుటుంబంలో విలువ లేదు దావీదుకి. తండ్రి గాని అన్నదమ్ములు గాని విలువ లేదు. ఎక్కడో గొర్రెలు కాసుకుంటూ అడవిలో ఉండిపోయినటువంటి దావీదు అంత ధనుడుగా, గొప్పవాడుగా ఈ రోజు సార్వత్రిక క్రైస్తవ సమాజం అందరి నోట దావీదు మాట వినబడి కనబడేట్లుగా స్థాయిలోకి వెళ్ళాడంటే కారణం ఏంటంటే దావీదు కాపరిని దావీదు ఎరిగాడు. హల్లెలూయా. ఈ రోజు నీ కాపరిని నువ్వు ఎరగకపోతే నీ కాపరి ఎలాంటి వాడో, నీ కాపరిని నువ్వు ఎలా వెంబడించాలో నువ్వు అది తెలుసుకోకపోతే నీకు ఆ ఫలము, అభిషేకము, ఆశీర్వాదం నీ మీదకి రాదు. అందుకే ఇందాక చిన్న వయసులో చదివించిన ఒక మాట, హెబ్రీ పత్రిక, ఈ మాటతో మనం ముగించుకుని వాళ్ళను సమీపిద్దాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం, మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపము. ఒక్క నిమిషం తల్లి ఏమంటున్నాడు? మీకు పై నాయకులుగా ఉండి వాక్యమును బోధిస్తున్న వారిని అంట జ్ఞాపము చేసుకోవాలట. అంటే ఎలా జ్ఞాపం చేసుకున్నారు? ఈరోజు ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా అని పెద్ద ఆయన అన్నాడు అనుకో, నువ్వు కూడా అలాగేనమనా? నువ్వు కూడా అలాగే చేయమనా? సేమ్ టు సేమ్ అలాగే చెప్పమనా?
కాదు కదా. నువ్వు ఎలాగున్నావు అలాగే చెప్పు, నీ ఒరిజినల్ ఏదుందో అదే చెప్పు, తప్పేముంది. ఇంకొకలాగా చెప్పాలనేటువంటి ఆ ఆలోచనే రాకూడదు అసలు. ఎందుకంటే మన ఒంట్లో ఉన్నటువంటి అవయవం ఒక్కొక్కరాగా పనిచేస్తుంది, అవునా కదా. అలాగే భూమి మీద ఉన్న సంఘాల్లో సేవకులు కానీ విశ్వాసులు కానీ అందరిని ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిలో దేవుడు వాడుకోవాలనుకుంటాడు మాట. అందరినీ ఒకలా వాడుకోడు దేవుడు. కొందరిని విమానాల మీద ప్రపంచ దేశాలకు తిప్పి వాడుకుంటే కొంతమందిని కాలినడక మీదే వాడుకున్నారు. భక్త సాధు సుందర్ సింగ్ లాంటి గొప్ప దైవజనులు, వాళ్ళకి విమానాలు తెలియదు, వాళ్ళకి ట్రైన్లు తెలియదు, వాళ్ళకి కాలినడక మీద దేశమంతా సంచారం చేసి అలాగ స్వార్థ ప్రకటించి ప్రభులో కలిసిపోయారు వాళ్ళు. ఒక్కసారి లైఫ్లో విమానం ఎక్కలేదండి, వాళ్ళేం భక్తుడండి అని అంటే ఆయన ఏమనాలి, మూర్ఖులు అనాలి అంట. హల్లెలూయా. అందుకే ప్రభు ఎవరి పరిధిలో వారిని వాడుకుంటాడు. అంతే దేవుడు వాడుకోవడానికి ఇష్టపడినప్పుడు నువ్వు అలాగే ఇష్టపడాలి. ఊరు ఇంట్లో చీపురు ఉంటుందండి, అది తెచ్చుకుని బీరువాలో లాకేస్తామా? కానీ అది లేకపోతే ఇంట్లో చెత్త బీరువాలో 500 నోటు తుడుతుందా? చూసావా, నోటికి ఇలువ లేదు అక్కడ. చీపురు కట్ట, ఏది కట్ట, దానికోసం ఎదికేస్తాం మొత్తం అంతా. వదినా చీపురు తీసావా అన్నాడు. చూసారా, 500 నోటు వచ్చి చూడదు, చీపురే కావాలి అక్కడ. అలాగా దేవుని పనిలో, దేవుని సంఘములో ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిలో దేవుడు వాడుకుంటాడు. నన్ను వాడుకో యేసయ్యా అనే ప్రార్థన ఉండాలంతే నీకు. కొంతమంది భోజనం వడ్డించడానికి ఇష్టపడతారు, ఆ వడ్డించి కడగడానికి ఇష్టపడరు. అంటే ఎప్పుడైతే అలా ఇష్టపడరో వాళ్ళకి ఇవ్వాలనుకున్న ఆశీర్వాదం వాళ్ళే పోగొట్టుకుంటారు. ఖచ్చితంగానే ఇది దేవుడు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెట్టాడు, మనం పొందుకోవడానికి రెడీగా ఉండాలి తప్ప ఒకటే యేసయ్య పనులు ఏదైనా చేస్తాను నేననే మనసు ఉండాలి. ఇదే చేస్తాను అదే చేస్తాను అనుకూడదు. గొప్ప గొప్ప దైవజనులు బాత్రూములు కూడా కడిగేవారట, తెలుసా? బాత్రూములు కూడా కడిగేవారట వాళ్ళు. దేవుని పరిధిలో నాకు అప్పగించిన పని మహాభాగ్యమని ఎంచుకునేవారట. భక్త్ సింగ్ గారి దగ్గర ఏంటి సాక్ష్యం చెప్తాను లేకపోతే పాట పాడతాను అని ఏమన్నా చెప్తే ఆయన దగ్గరకు చదువుకున్న ఎంప్లాయీస్ వచ్చేవారు భక్త్ సింగ్ గారి దగ్గరికి. విశ్వాసులు ఎలాంటి వారంటే డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, పోలీసులు, మాస్టర్స్, ఇలాంటి గొప్ప గొప్ప ఉద్యోగం కలిగిన వారు ఉన్నారు సంఘంలో. వాళ్ళందరూ కూడా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆ దైవజన మందు అందరితో కలిసి సామానం ఉండి, నేను పోలీసుని, నేను అధికారిని అలా ఉండలేదు. ఎందుకో తెలుసా, వాళ్ళ నాయకుడు అలా పెంచాడు. హల్లెలూయా. కాపరి అలాంటి వాడు. కాపరిని చూశారమ్మో, కాపరి దగ్గర నా యాసాలు కుదరదు, నాకు నచ్చినట్లుగా నేను ఉండకూడదు అని ఆ తగ్గింపు దినత్వంతో వచ్చేవారట. ఇలా పాట పాడతానండి అనే సాక్ష్యం అని అంటే, సరే అయితే నువ్వు వచ్చేవారు పెందలకాడ వచ్చాయి. నేను భక్త్ సింగ్ గారి జీవిత చదివాను. పెందలకాడ వచ్చాయి ఏం చేస్తుంది సార్, సంఘానికి వస్తారు కదా, వాళ్ళందరూ చెప్పులు నువ్వు ఆర్డర్గా లైన్లో పెట్టాలి, త్వరగా వచ్చే బాబు అని కూడాట. ఎంత చదువుకున్న వాళ్ళని ఏంటి, నేను ఎవరినో తెలుసా, నా సంతకం కోసం 1,00,000 మంది ఎదురు చూస్తారు. అలాంటి నేను సంఘంలోకి నార్మల్ వ్యక్తులు వచ్చే చెప్పులు నేను అట్టాలా అని అనుకోలేదు వాళ్ళు. కాపరి కాపరి కాపరి. హల్లెలూయా. ఆ రోజుల్లో గొప్ప చదువు, గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ చదివాడు భక్త్ సింగ్ గారు. 2001లో ఎప్పుడో చనిపోయాడు ఆయన. మా రూమ్లో మా ఇంటికి వచ్చినప్పుడు చూడండి ఆయన ఫొటోస్ 7 ప్రవక్తలు పెట్టాం మా ఇంటి దగ్గర. మా అన్నయ్య రూమ్లో, నా రూమ్లో, ఫస్ట్ రూమ్లో. మా రూమ్ అంటే ఇప్పుడు నేనున్న రూమ్లో కాదు, ముందుండే రూమ్లో ఉంటాయి. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు చూడండి, ఆ ఫొటోస్ లైన్గా ఉంటాయి. మార్టిన్ లూథర్ నుండి చివరి ఓఫ్రీ గారి వరకు లైన్గా ఉంటాయి ఫొటోస్. వాళ్ళు ఏమి పాటించలేదు, అహము గర్వం ఏమి లేదు, లైన్గా ఆర్డర్లలో పెట్టారట. దైవజనులు చెప్పాడు. ఎవరు చెప్పులు? మన చెప్పులు. వాళ్ళు చదువు అడ్రాలేదు అక్కడ వాళ్ళకి, ఏంటి వాళ్ళు స్థాయి స్టేటస్ అడ్రాలేదు వాళ్ళకి అక్కడ. కాపరి చెప్పాడు నేను చేయాలంతే, అది మాట. అందుకంటున్నాను, ఎవరు నీ కాపరే, ఎవరు ఈజ్ ద లీడర్, ఎవడు నీ నాయకుడు. కనుక ఆలోచన చేసి దాని ప్రకారంగా నువ్వు నడవాలి. అదే చెప్పింది ఏమని, మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. వారికి ఒక విశ్వాసం ఉన్నది, దాన్ని దేవుడు మన్నిస్తే ఆ విశ్వాసాన్ని ఆ కాపరిని వెంబడిస్తున్న వారు అనుసరించాలట. నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. అందరూ నా వైపు చూడండి ఒకసారి. ఎవరి పరిమాణంలో ఎవరికి తగిన విశ్వాసం వాళ్ళకు ఉంది కదా, ఆ విశ్వాసం సరిపోదు. ఆ విశ్వాసం సరిపోదు. నాయకుడు, కాపుడు దేవుని పట్ల ఎలాంటి శ్రేష్ఠ విశ్వాసాన్ని కలిగిన వాడిగా ఉన్నాడో ఆ విశ్వాసము నాకు కావాలని నువ్వు కోరుకోవాలి. హల్లెలూయా. గారడీ సీమోను ఏం చేశాడంటే మ్యాజిక్లు చేసేవాడు, కన్నుజ్జులు చేసేవాడు. మన పల్లెటూరు భాషలో దొమ్మరిజ్జులు అంటాం కదా మనం.
ఆ విధంగా ఈ విద్యలు చేసేవాడు మాట. అయితే ఆ వ్యక్తి అపోస్తులైనటువంటి పేతురు గారి యొక్క వాక్యం విని మారు మనసు పొందాడు. ఇతని ద్వారా ఎన్నో కార్యాలు జరుగుతున్నాయని. కానీ ఏం చేశాడు తెలుసా? అరే, పేతురు గారి ద్వారా ఎన్నో అద్భుతాలు ఎన్ని జరుగుతున్నాయి, నేనైతే ఈ విద్య చేసి ఏదో చేస్తున్నాను, ఈయన దగ్గర ఉన్న వరాన్ని నేను ఎలాగైనా బహు ద్రవ్యం ఇచ్చి కొనుక్కుందాం అనుకున్నాడట. గుర్తుంది ఆ సందర్భం మీకు ఎవరికైనా? ఏం చేశాడు పేతురు? శాపగ్రస్తుడు అయిపోతాడని తిట్టాడు, హెచ్చరిక చేశాడు. దేవుని వరాన్నంట కొనుక్కుంటాడట. నేను చెప్తున్నాను, నీకు నిజంగానే ఎలాంటి వరము కావాలంటే ఒకటే, ఫలానా వరం నాకు కావాలి ఇచ్చే ప్రభు అనే దానికంటే పౌలు కూడా చెప్పాడు కొరింథీ పత్రిక 14 కృపావరంలో శ్రేష్టమైన దాన్ని ఆసక్తితో అపేక్షించడం చెప్పాడు. కోరుకోవాలట. ఎందుకంటే సంఘములో వరాలు కలిగిన వ్యక్తులుగా మీరు ఉంటే సంఘము క్షేమాభివృద్ధి కలుగుతుంది. కేవలం దైవజనుడు ఒక్కడు ఏడితే సరిపోదు. దైవజనుడి ఏడుపుతో పాటు నీ ఏడుపు కూడా చాలా చాలా అవసరము. అప్పుడు కుటుంబాలు, సంఘాలు దీవించబడతాయి మాట. ఇది ఖచ్చితమైన మాట నేను చెప్తున్నాను. హల్లెలూయా. అందుకు చెప్పాడు మాట పౌలు, కృపావరాలు ఆసక్తితో అపేక్షించమని. దేవుడిచ్చిన వరమా, దేవుడిచ్చిన జ్ఞానమా, దేవుడిచ్చిన ఆశ, ఆరోగ్యమా, దేవుని కొరకు నువ్వు వాడుకుంటే నీకు ఘనత, ఆశీర్వాదం తప్ప అది గార్డీ సిమోన్ లాగా ఎలాగైనా నేను పొందేసుకుని నా తడాకండి చూపెడదాం ఈ రోజునంటే మోహన్ తీసుకెళ్ళి కూర్చోబెడతాడు దేవుడు. అందుకే ఏలియా దగ్గర అభిషేకాన్ని పొందిన ఎలీషా సైలెంట్గా ఉన్నాడా? దేవుణ్ణి ఘనపరచడానికి, అనేకుల్ని ప్రభు తట్టు నడిపించడానికి అభిషేకాన్ని వాడుకున్నాడు. ఈ అభిషేకం కావాలని కోరుకోవాలి గెహజీ. ఏం కోరుకున్నాడో? దైవజనుడు వద్దు అని తృణీకరించిన దాన్ని, ఆ నయమాను పోగొట్టుకుని వెళ్ళి కుష్రోగ పోగొట్టుకుని వెళ్ళిపోతుంటే ఇప్పుడు ఎఫ్రాయిము నుండి 2 వచ్చారు దైవజనుడి దగ్గరకు. ఆ దుస్తులు కావాలి, కొన్ని మానికలు ఎవరు పెట్టి కావాలని అబద్ధం ఆడి తెచ్చుకున్నాడు మాట. ఇప్పుడు చెప్పండి, ఆయన కాపరి మనసులో ఏముందో ఎరుగునా ఎవరు గెహజీ? అది అంటున్నాను. భక్తి అనంటే నీకు నచ్చిన దానిని నువ్వు కలిగి ఉండడం, నీకు నచ్చిన విశ్వాసంలో కొనసాగడం కాదు. కాపరికి తగ్గినటువంటి విశ్వాసమును, కాపరికి తగినటువంటి ఆ మంటను, ఆలోచనను నువ్వు కలిగిన వ్యక్తిగా ఉండాలంట. అందుకనే ఎవరు నీ కాపరి? ఎవరు నీ కాపరి అంటే ఫలానా ఆయన నీ కాపరి అన్నవా? ఆ కాపరికి తగినటువంటి ఫలములు నీలో చూడాలి లోకం. అందుకని మా నాయకుడు రంజిత్ తోఫ్రి గారు అని చెప్పుకోవడం వల్ల ఏమి ప్రయోజనం, ఏం ఉపయోగము? అది ఆయన కోరుకోడు, దేవుడు కూడా కోరుకోడు. ఈరోజు మన అందరికీ ప్రేమ కలిగిన దేవుడు దొరికాడు. నీలో ఆ ప్రేమ దేవుడు చూడకపోతే నీ కాపరి ఉంటాడైనా? ఉండడు. ముగించేస్తున్నాను ఇక. నేను నా గొర్రెలను ఎరుగుదును అన్నాడు. ఆ గొర్రెలంటే యేసయ్యని ఎరిగంట. ఓ మాట చెప్తున్నాను, నువ్వు ప్రార్థన చేసుకోకపోతే యేసయ్య బాధపడ్డా? నువ్వు దేవుని దగ్గరికి రాకపోతే యేసయ్య బాధపడ్డా? దేవుని మాటకు నువ్వు లోబడకపోతే దేవుడు బాధపడ్డా? ఇప్పుడు చెప్పండి, ఆయన ఎలా ఉన్నా పర్వాలేదా? నీకు ఎలా ఉన్నా పర్లేదా? ఒక మాట, ఒక సమర్పణ, ఒక తీర్మానం ఉండాలి క్రైస్తవ జీవితానికి. నా జీవితం ద్వారా, నేను బ్రతుకుతున్న విధానం ద్వారా నా యేసయ్యను నేను బాధ పెట్టి వ్యక్తిగా ఉండకూడదు. ఆయన నన్ను పెట్టి దుఃఖపడకూడదు. ఈ మంట రావాలి నీ హృదయంలోను. దేవుణ్ణి సంతోష పెట్టాలని ఆశ నీకు ఉండాలి. ఇది కాపురిని ఎరగడం అంటే, ఇది దేవుణ్ణి ఎరగడం అంటే. అప్పుడు ఆయన కూడా నిన్ను ఎరిగే సాక్ష్యం ఇస్తాడు. నా బిడ్డ నా కొరకు ఆస్తి, అంతస్తు, ఉద్యోగం ఏదైనా వదిలేసుకుంటుంది నా బిడ్డ నా కొరకు అని ఆయన సాక్ష్యం ఇస్తాడు అన్నమాట. ఇది ఒకరినొకరు ఎరగడము అంటేనే. హల్లెలూయా. కాబట్టి మూలవాక్యం ఏంటి? 23వ కీర్తన మొదటి చరణం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దావీదుకు కాపరిగా ఉన్న దేవుడు దావీదును ఆ స్థాయిలోకి నడిపించాడు. దావీదు దేవుణ్ణి అలా ఎరిగి దేవుని కొరకు స్థూల కార్యాలు చేశాడు. ఇప్పుడు చెప్పు, నీ కాపరి ఎలాంటి వాడు, నీవు ఎలాంటి వాడు ఒకసారి ఆలోచన చేసుకుని ఎబ్రీ 13:7 చెప్పినట్లుగా ఆ కాపరికి, ఆ నాయకుడికి తగినటువంటి విశ్వాస ఫలమును నువ్వు అనుసరించి నడవాలంట. అందుకని నీ విశ్వాసం నా విశ్వాసం సరిపోదు మాట. అందుకని ఆ భక్తుల విశ్వాసం నాకు కావాలి. షార్ట్ మెసేజ్ నేను అనుకుంటాను అప్లోడ్ చేశాను ఛానల్లోనూ. భక్తుల విశ్వాసం మనం అనుసరించాలని నిన్న షార్ట్ మెసేజ్ పెట్టాను. నేను అవి 50 రోజులు ఉపవాస ప్రార్థనలో చెప్పిన. ఇప్పుడు ఏమి దానికోసం నేను తీయలేదు, అందులో కట్ చేసి నేను జాషువా పెడుతున్నాడు అంతే. షార్ట్ మెసేజ్ కోసం నేను లైవ్లో కూర్చోండి ఈ మొక్క చెప్పట్లేదు నేను. కొంతమంది షార్ట్ మెసేజ్ అలా చేస్తారు, ఆ మొక్క మాత్రమే చెప్తారు వాళ్ళు. మనం అలాగేం మనకి దానికోసం అంత టైం మనకు కేటాయించే అవకాశం కూడా ఏమీ లేదు. ఆ ఉన్న దాంట్లోనే కట్ చేసుకుని అలా పెడుతున్నాం అంతే.
అందుకంటున్నా నీ విశ్వాసం సరిపోదు, భక్తుల విశ్వాసంలోకి నువ్వు రావాల్సిందే. భక్తులు ఏ కాపరినైతే వాళ్ళు కాపరిగా కలిగి ఉండి కాపరికి తగిన వారిగా నడుచుకున్నారో నువ్వు అలాగే నడుచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే గురి ఏంటి విలువ స్థాయి ఇంట్లోనే లేనటువంటి దావీదును ఇగో అనేకులు కొనియాడి కీర్తించి ఘనమైన స్థాయిలోకి వచ్చాడు. కారణం ఏంటంటే దావీదు కలిగి ఉన్న కాపరి అలాంటి వాడు. హల్లెలూయా. కాబట్టి నీవు ఎలాంటి కాపరిని నువ్వు కలిగి ఉన్నావు? నీ కాపరి ఆలోచన, మనసు, వ్యక్తిత్వాన్ని నువ్వు వెంబడిస్తున్నావా, లేదంటే నీకు నచ్చినట్లుగా నేను బ్రతికేస్తున్నావా? నిన్ను నీవు పరిశీలన చేసుకుని పశ్చాత్తాపపడి కాపరుకు తగినటువంటి ఫలాన్ని కలిగి ఉండాలి. కాపరుకు తగినటువంటి విశ్వాసమును నేను అనుసరించాలి ప్రభు అని మనమందరూ ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకుందాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.